Okay, right. యాన్యువల్ ప్రెస్ మీట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్కి విచ్చేసిన మీడియా మిత్రులకు, విజువల్ అండ్ ప్రింట్ మీడియా తోటి సహచరులు, ఆఫీసర్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అందరికీ సుస్వాగతం. 2024 లా అండ్ ఆర్డర్ యాంగిల్లో చూస్తే చాలా ప్రశాంతంగా గడిచింది. మీ అందరు తెలుసు, ఈ పండుగల సీజన్ శ్రీరామనవమి శోభయాత్రతో ప్రారంభమై ఎన్నో పండుగల సందర్భంగా బందోబస్తు చేసుకుంటూ గణేష్, మిలాద్ ఈ రెండు పండుగలు వచ్చిన సందర్భంలో, దాని తర్వాత దసరా, బతుకమ్మ సమయంలో దీపావళితో ముగిసిన ఈ పండుగల సీజన్ దాదాపు మొత్తం సంవత్సర కాలం నడిచింది. ఎటువంటి చిన్న సంఘటన లేకుండా మొత్తం సిటీ పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో, హోంగార్డ్ స్థాయి నుండి సిపి స్థాయి వరకు అందరూ కూడా కష్టపడి ప్రశాంతంగా, ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాల్లో గొడవలు జరిగిన సందర్భంలో కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. అవి కూడా విజయవంతంగా పూర్తి చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎలక్షన్స్, 6 నెలల్లోపే పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం, అవి కూడా రెండు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఒక విషయం ఏం జరిగిందంటే, ఈ రెండు ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కఠినంగా ఉండడంతో ఆఫీసర్స్ చాలామంది కొత్తగా సిటీ పోలీస్లో చేరడం జరిగింది. ఇన్స్పెక్టర్ స్థాయి నుండి పై స్థాయి వరకు. మీ అందరికీ తెలుసు, సిటీ పోలీసింగ్ కల్చర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటుందో. 24 గంటల పని, ఉదయం బందోబస్తులు, విఐపి విజిట్స్, ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత రాత్రి సమయంలో నైట్ డామినేషన్, నైట్ పాట్రోలింగ్ అవి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మహానగరం, 24 అవర్స్ ఇక్కడ లైఫ్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. దానికి అనుగుణంగా మా పోలీసింగ్ వ్యవస్థ కూడా తయారుగా ఉండే అవసరం ఎంతైనా ఉంది. అయితే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఇటువంటి అంశాల్లో లేకపోవడంతో కొన్ని చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ జరిగాయి. కానీ ఓవరాల్గా చూస్తే చాలా బాగా ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి కాపాడడం అనేది జరిగింది. క్రైమ్ అకరెన్స్ అనేది గణనీయంగా కాకుండా ఒక సుమారుగా పెరిగింది. మనం వేరే అంశాల్లో చూస్తే డయల్ 100 రెస్పాన్సెస్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన వరకు దాదాపు 15-20 నిమిషాల వరకు తీసుకునే రెస్పాన్స్ ఫ్రమ్ పెట్రోల్ కార్స్, బ్లూ కోల్స్, అది సంవత్సరం పూర్తయ్యేసరికి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ 7 నిమిషాల కన్నా తక్కువ సమయంలో చేరుకునే పరిస్థితి వచ్చింది. అదే కాకుండా నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎన్ఎస్ఓ నైట్ సిటీ మొత్తం ఇన్ఛార్జ్ ఉంటారు, ఎన్జెడ్ఓస్ డివిజన్కి ఇన్ఛార్జ్ ఉంటారు, ఎన్ఆర్ఓ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఉంటారు. వారు పక్కడబందీగా చేసే సిస్టమ్ ఏర్పాటు చేయడంతో చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. పెట్రోల్ కార్స్ 129 పెట్రోల్ కార్స్ ఉన్నాయి. మొత్తం 100% పెట్రోల్ కార్స్ డిప్లాయ్ అయ్యే విధంగా
210 బ్లూ కోల్డ్స్ సిటీలో రాత్రి సమయంలో తిరగాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రా ఫోర్స్ సిఆర్ నుండి ఇచ్చి కూడా అది నడిచే విధంగా మనము చర్యలు తీసుకున్నాము. కంటిన్యూ కావాలా? జాబ్ చార్ట్స్ కూడా చేంజ్ చేసి అవి రిజల్ట్స్ ఇచ్చే విధంగా విజిబుల్ నైట్, ఎస్పెషల్లీ నైట్ టైం, డే టైం విజిబుల్ పోలీసింగ్లో వారు భాగస్వాములు కావాలని చర్యలు తీసుకోవడంతో మీరు ఈ రిజల్ట్స్ చూశారు. సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో. అదే కాకుండా గణేష్ మిలాద్ తర్వాత సౌండ్ పొల్యూషన్ పైన ఏదైతే చర్యలు తీసుకోవడం జరిగిందో అవి కూడా ప్రజలు చాలా హర్షించారు. ఇప్పుడు కూడా మెచ్చుకుంటున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ని. మాకు ఈ సౌండ్ పొల్యూషన్ న్యూసెన్స్ ఏదైతే చాలా విపరీతంగా పెరిగిందో గత 2-3 సంవత్సరాలుగా అది బాగా కంట్రోల్ అయింది. అప్పుడప్పుడు వస్తుంటాయి కంప్లైంట్స్, కానీ ఎక్కువ శాతం సౌండ్ పొల్యూషన్ పైన దృష్టి సారించడం, మేము దానికి సంబంధించిన వరకు డీజేస్ని ప్రొసెషన్స్ అండ్ రిలీజియస్ ప్రొసెషన్స్లో బ్యాన్ చేయడం, అన్ని పార్టీస్ చెందిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వారి అభిప్రాయాలు తెలియజేయడం, దాని తర్వాత యాక్షన్ ప్లాన్ తయారు చేయడం, కింది వరకు తీసుకెళ్లడం, దాంతో ప్రజల ఆమోదం లభించింది. దాంతో విజయవంతంగా ఆ కార్యక్రమం మేము చేయగలుగుతున్నాం. అదే కాకుండా ముత్యాలమ్మ ఇన్సిడెంట్ తర్వాత రోడ్డుపైన షెల్టర్లెస్ పీపుల్, హోమ్లెస్ పీపుల్, అబాండన్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సర్వే చేసి స్టేషన్ వారీగా వారు ఎందుకున్నారు, ఎక్కడున్నారు, తీవ్రమైన కేసెస్ని మెంటల్ హాస్పిటల్కి తరలించి చర్యలు తీసుకోవడం. ఎందుకంటే వారి ద్వారా ఇటువంటి టెంపుల్స్లో వెళ్ళడము, మస్జిద్లో వెళ్ళడం, ఇటువంటి సంఘటనలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని సందర్భాల్లో. అందుకే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల కూడా చాలా మంచి చర్యలు, రిజల్ట్స్ మేము చూసాం. క్రైమ్కి వస్తే ఈ సంవత్సరం టోటల్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూడ్ 35,944 ఉన్నాయి నిన్నటి వరకు. గత సంవత్సరంతో పోల్చుకుంటే అది 25,488 ఉంది. దాదాపు 40% ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయ్యాయి ఈ సంవత్సరం. ఎందుకని మనం దాన్ని అనలైజ్ చేస్తే సింపుల్ థెఫ్ట్స్లో దాదాపు 48% పెరుగుదల ఉంది. అంటే సింపుల్ థెఫ్ట్స్ అంటే ఈ సెల్ ఫోన్స్ పోవడము, బైక్స్, 2 వీలర్స్ పోవడము, అవన్నీ కూడా ఎఫ్ఐఆర్స్ ఖచ్చితంగా ఇష్యూ చేయడం జరిగింది. యాక్సిడెంట్ కేసెస్లో కూడా దాదాపు 30% పెరుగుదల ఉంది. అంటే చిన్న చిన్న కేసెస్ వచ్చినప్పటికీ కూడా వారి కంప్లైంట్స్ తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయకపోవడం అనేది జరిగేది. ఈసారి దాన్ని ఎఫ్ఐఆర్స్గా మార్చి దాదాపు 30% అక్కడ పెరిగింది. సింపుల్ హర్ట్ కేసెస్ దాదాపు 23% అది పెరిగింది. అంటే ఎక్కడ కూడా ఆఫ్ ద రికార్డ్ ఉండకుండా అది ఆన్ రికార్డ్ తీసుకురావడానికి ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే బాడీలీ క్రైమ్, శారీరక నేరాలు ఏవైతే ఉన్నాయో, మర్డర్స్ 13% ఈ సంవత్సరం తగ్గాయి. అటెంప్ట్ టు మర్డర్ 22% తగ్గాయి. గ్రీవస్ హర్ట్ 22% తగ్గాయి. ఈ 3 అంశాల్లో రిజల్ట్స్ బాగున్నాయి. గత సంవత్సరం మర్డర్స్లో 77 జరిగిన సందర్భంలో ఈ సంవత్సరం 77 జరిగాయి. గత సంవత్సరం 89 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి. అటెంప్ట్ టు మర్డర్ 274 కేసెస్ లాస్ట్ ఇయర్ అండ్ 214 కేసెస్ దిస్ ఇయర్. గ్రీవస్ హర్ట్లో 110 కేసెస్ గత సంవత్సరంలో జరిగితే ఈసారి 74 కేసెస్ జరిగాయి. కానీ మిగతా అంశాల్లో పెరుగుదల ఉంది. రైటింగ్లో దాదాపు సేమ్ ఉన్నప్పటికీ 2 కేసెస్ ఎక్కువ ఉన్నాయి. కల్పబుల్ హోమిసైడ్ 9 కేసెస్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయితే ఈసారి 26 ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన కేసెస్లో కూడా కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ పెట్టడం జరిగింది. అంటే 304(2) పార్ట్ 2 ఉన్నప్పటికీ ఈ కేసెస్ పెట్టడంతో కల్పబుల్ హోమిసైడ్లో పెరుగుదల ఎక్కువ ఉంది. డ్రంక్ డ్రైవింగ్ కంట్రోల్ చేయడానికి ఇది చేయడం జరిగింది.
కిడ్నాపింగ్ కేసెస్లో కూడా 88% పెరుగుదల ఉంది. అది మిస్సింగ్ కేసెస్ ఏవైతే వస్తాయో అవి ఎఫ్ఐఆర్స్గా మార్చడంతో అది కూడా పెరుగుదల కనబడింది. ప్రాపర్టీ క్రైమ్లో మనం చూసుకుంటే ఆస్తికి సంబంధించిన నేరాలు దాంట్లో 67% పెరుగుదల ఉంది. అంటే సింపుల్ థెఫ్ట్స్, టెక్నికల్ డెకాయిటీస్ ఏవైతే ఉన్నాయో నేను వివరాలు తెలియజేస్తాను. కానీ డిటెక్షన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది 59% ఉంది. గత సంవత్సరం పోల్చుకుంటే అది 67% ఉంది. రికవరీ పర్సంటేజ్ 58% ఉంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 74%. సో దీంట్లో మర్డర్ ఫర్ గెయిన్, డెకాయిటీ, రాబరీ, స్నాచింగ్స్, థెఫ్ట్స్ ఇవన్నిట్లో కూడా మనం పెరుగుదల చూస్తూ ఉన్నాం. దాంట్లో ఎస్పెషలీ రాబరీ కేసెస్లో గణనీయంగా పెరుగుదల ఉంది. ఎందుకంటే మొబైల్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా రాబరీలో దాన్ని నమోదు చేయడం జరిగింది. ఇంకో అంశం సైబర్ క్రైమ్. మనందరూ తెలుసు, కొత్త బెడద, కొత్త ముప్పు ప్రజలకు ఉన్నది సైబర్ క్రైమ్తో. విపరీతంగా డబ్బు పోగొట్టుకుంటున్నారు ప్రజలు. ఎంత చెప్పినా, ఎంత అవేర్నెస్ సెషన్స్ చేసినా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. 36 రకాల సైబర్ ఫ్రాడ్స్ మనము ఈ సంవత్సరం చూసాం. ముఖ్యంగా దాంట్లో డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువ శాతం రిపోర్ట్ అవుతున్నాయి. డిజిటల్ అరెస్ట్లో దాదాపు 100 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు, అతను ఒక డాక్టరు, 15 కోట్ల రూపాయలు డిజిటల్ అరెస్ట్ ద్వారా అతను పోగొట్టుకున్నాడు. స్టాక్ ట్రేడింగ్ అనేది కూడా చాలా పెద్ద సైబర్ ఫ్రాడ్గా మారింది. ట్రేడింగ్ ఫ్రాడ్స్లో చాలామంది వారు మోసపోతున్నారు. వారిని మభ్యపెట్టి సైబర్ క్రిమినల్స్ వారిని దాంట్లో దించేసి ట్రేడింగ్ రూపంలో, అంటే స్టాక్స్, షేర్స్, డిబెంచర్స్ దాంట్లో వారిని నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ సంవత్సరం 4042 సైబర్ కేసులు నమోదు చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ హైయెస్ట్ ఉన్నాయి, 926. ట్రేడింగ్ ఫ్రాడ్స్ 563 అండ్ ఓటీపీ ఫ్రాడ్స్ అండ్ కస్టమ్స్ ఫ్రాడ్ అవి అన్నీ కలిపి 354 ఉన్నాయి. ఈ మూడు కూడా అత్యధిక శాతంలో నమోదవుతున్నాయి. దాంట్లో మనం చూస్తే 91% ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ లాస్ట్. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు డబుల్ అమౌంట్ ఈ సంవత్సరం హైదరాబాద్ ప్రజలు పోగొట్టుకున్నారు. టోటల్ అమౌంట్ 297 crores, 297 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అంటే మాకు వచ్చిన కంప్లైంట్స్, చాలామంది కంప్లైంట్ కూడా సిగ్గుపడి వాళ్ళ పరువు పోతుందని, నాకు తెలిసిన వారు కూడా ఎంత చెప్పినా వారు వచ్చి కంప్లైంట్ నమోదు చేసుకోలేదు. పోతే పోనివ్వండి, ఒక 10 లక్షలు పోయాయి కదా, అసలు పబ్లిక్ తెలిస్తే నా పరువు పోతుందని అటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే నమోదైన కేసులో పోయిన సొమ్ము ఎంత, దాదాపు 300 కోట్లు. దీంట్లో 102% ఇంక్రీజ్ అయింది. అంటే ఏదైతే ఫ్రీజ్ చేయగలుగుతున్నామో అమౌంట్స్, అవేర్నెస్ పెరిగి 1930కి ఫోన్ చేసి ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ చెందిన అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత ఫ్రీజ్ చేసిన అమౌంట్స్లో 102% పెరుగుదల ఉంది. 42 కోట్లు రీఫండ్ చేయగలిగారు. గత సంవత్సరంలో 20 కోట్లు రీఫండ్ చేయగలిగారు. ఈ సంవత్సరం 42 కోట్లు, మోర్ దెన్ 100% ఇంప్రూవ్మెంట్ దీంట్లో ఉంది. అదే కాకుండా కేసెస్ డిటెక్షన్లో 30% పెరుగుదల ఉంది. పర్సన్స్ అరెస్టెడ్లో కూడా 16% పెరుగుదల ఉంది. 500 కన్నా ఎక్కువ మంది సైబర్ క్రిమినల్స్ని ఈ సంవత్సరం 2024లో హైదరాబాద్ సిటీ పోలీస్ చెందిన సైబర్ క్రైమ్ వింగ్స్ ద్వారా, స్టేషన్ ద్వారా అరెస్ట్
చేయడం జరిగింది. అది చాలా పెద్ద సంఖ్య ఇది. దీంట్లో మనం నోట్ చేసుకునే గ్యాంగ్స్ ఏవైతే అరెస్ట్ అయ్యాయో అవి మొత్తము గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మాడ్యూల్ ఒకటి, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన మాడ్యూల్ ఒకటి, సౌత్ ఇండియాకి సంబంధించిన మాడ్యూల్ ఒకటి. ఈ 3 మాడ్యూల్స్ ద్వారా పెద్ద సంఖ్యలో ఈ సైబర్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము క్రమ కొద్దీ దీన్ని అనలైజ్ చేస్తే బ్యాంకింగ్ సిస్టమ్ సహాయం లేకుండా సైబర్ క్రిమినల్స్ ఆపరేట్ చేయలేరని మేము కనుక్కున్నాము. ఈ అన్ని సైబర్ క్రైమ్స్ కూడా ఒక లేయర్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా జరుగుతాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ టు అ బ్యాంక్ అకౌంట్, దాని తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్, ఆ విధంగా లేయర్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్కి ద్వారా ఈ మనీ అంతా కూడా సైఫన్ ఆఫ్ అయిపోతుంది. అయితే ఈ అన్నిట్లో బ్యాంక్ సంబంధించిన అఫీషియల్స్ వారి పాత్ర లేకుండా ఇది ఎట్లా జరుగుతుందని మేము ఆరా తీయడం స్టార్ట్ చేశాం. అయితే మాకు తెలిసింది ఏంటంటే ముఖ్యంగా కరెంట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయడానికి అవి మనము వెళ్తే అది చాలా కష్టము. కానీ ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో కేవైసీ వాళ్ళు సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇవన్నీ కూడా అది సరి అయిన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఈ కరెంట్ అకౌంట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. సో దాని ద్వారా కొంతమంది బ్యాంక్ ఆఫీషియల్స్ దీంట్లో కుమ్మక్కవుతున్నారు, కొంతమందికి తెలియట్లేదు, వాళ్ళకి పాత్ర ఏం లేదు. ఈ విధంగా మేము ఈ మధ్యనే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఒక మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశాము. ఇంకో డెప్యూటీ మేనేజర్, ఇంకో బ్యాంక్ సంబంధించిన డెప్యూటీ మేనేజర్ ఆర్బిఎల్ బ్యాంక్, అతన్ని కూడా వారి పూర్తి సహాయము పాత్ర ఈ సైబర్ క్రైమ్స్లో ఉంది అని తేలింది. సో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వచ్చే సంవత్సరంలో సైబర్ క్రైమ్ పైన మేము ఎదురుదాడి చేసిన సందర్భంలో బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాలు, వారి పాత్ర, దానిపైన పూర్తి స్థాయిలో మేము ఫోకస్ పెడతాము. అదే కాకుండా ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీస్ ఓపెన్ చేయడానికి లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ వారు కూడా లైసెన్సెస్ చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీరు ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీస్ ఓపెన్ చేయడానికి, చిన్న ఫర్మ్స్ ఓపెన్ చేయడానికి ఈజీగా ఇచ్చేస్తున్నారు. అది కూడా మేము అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. సో సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మళ్ళీ నేషనల్ పోర్టల్ ఏదైతే ఉందో వారందరి సహాయంతో ఈ సైబర్ క్రైమ్స్ పైన ఉక్కుపాదం మోపాలని ప్రణాళిక సిద్ధం చేశాం. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, నార్కోటిక్స్ గురించి చెప్పాలంటే అది హెచ్యుని పూర్తి స్థాయిలో ఇప్పుడు రివైవ్ చేయడం జరిగింది. దాని స్ట్రెంగ్త్ కానివ్వండి, దాని ఆపరేషన్ సీక్వెన్స్ ఇవంతా కూడా చేసి ఈ సంవత్సరం దాదాపు 322 కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ వర్త్ 13.5 crores హ్యావ్ బీన్ సీజ్డ్ అండ్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ద్వారా 10.56 crore worth drugs including 2.6 tons of ganja have been destroyed. ఇది కూడా పెద్ద పని. అంటే దానికి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేసి డ్రగ్ డిస్పోజల్, డ్రగ్ డిస్ట్రక్షన్ చేయడం అనేది అంత సులభమైన పని కాదు. అది సిసిఎస్ అధికారులందరూ కూడా నార్కోటిక్స్ వింగ్తో కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది. 58 మంది డ్రగ్ పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ని అరెస్ట్ చేయడం, 57 మంది కన్జ్యూమర్స్ని అరెస్ట్ చేశారు, 2 ఆఫ్రికన్స్ని డిపోర్ట్ చేశారు. సో దీనిపైన కూడా వచ్చే న్యూ ఇయర్లో 2025లో ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది గత సంవత్సరం కొత్తగా హైదరాబాద్ సిటీ పోలీస్లో సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 7 ఉమెన్ పోలీస్ స్టేషన్స్, 7 జోన్స్లో 7 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. భరోసా సెంటర్స్ ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. వీరందరూ కూడా దాదాపు 1465 కేసెస్ నమోదు చేశారు. 7% పెరుగుదల ఉంది. రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్ 2208
ఈవ్ టీజర్స్ని పట్టుకున్నారు. ఇది 126% ఇంక్రీజ్ ఓవర్ లాస్ట్ ఇయర్. చాలా బాగా పనిచేశారు. పాక్సో రేప్ కేసెస్లో 5847, 29% ఇంక్రీజ్ దీంట్లో ఉంది. దాంట్లో 33 కన్విక్షన్స్ ఇంక్లూడింగ్ 5 లైఫ్ కన్విక్షన్స్ రావడం అనేది చాలా నోట్ వర్ది అచీవ్మెంట్, చాలా క్రెడిటబుల్ అచీవ్మెంట్. 33 కన్విక్షన్లు రావడం ఒక సంవత్సర కాలంలో ఎప్పుడు జరగని పని. సిసిఎస్లో కూడా ఈ సంవత్సరం 250 కేసెస్ నమోదయ్యాయి. 381 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రాడ్ అమౌంట్ 1035 crores అది డిటెక్ట్ చేయడం. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అటాచ్డ్ 117 ప్రాపర్టీస్ని ఈ సంవత్సరం అటాచ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే డబుల్ కన్నా ఎక్కువ ఉంది. కన్విక్షన్స్ ఓవరాల్గా చూస్తే 68% ఇస్ ద కన్విక్షన్ రేట్. చాలా హై పర్సంటేజ్ ఇది. ఇంత పెద్ద కమిషనరేట్లో ఇన్ని కేసెస్ నమోదైనప్పుడు 68% కన్విక్షన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 62% ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. దాంట్లో 661 మందిని కన్విక్ట్ చేయడం, దాంట్లో 7 లైఫ్, 8 మంది 20 సంవత్సరాల కన్నా ఎక్కువ కన్విక్షన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాఫిక్ బ్రాంచ్కి వస్తే 49 లక్షల కేసులు నమోదు చేయడం, 52,000 కేసులు డ్రంక్ డ్రైవింగ్లో నమోదు చేయడం. ఇది కూడా ఒక రికార్డు. డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్ చేయడంతో ఈ సంవత్సరం ఫేటల్ యాక్సిడెంట్స్ 215కి తగ్గిపోయాయి. లాస్ట్ ఇయర్ 327 ఉంటే ఈ సంవత్సరం 215. 34% ఫేటల్ యాక్సిడెంట్ డెత్స్ జరిగాయి ఈ సంవత్సరం. సో ఐ కంగ్రాచులేట్ ది ట్రాఫిక్ బ్రాంచ్ ఫర్ అచీవింగ్ దిస్ అలాంగ్ విత్ ద లా అండ్ ఆర్డర్ బ్రాంచ్. గ్రీవస్ ఇంజరీలో నమోదైన ఫిగర్స్ లాస్ట్ ఇయర్ 281 ఉంటే ఈ సంవత్సరం 203. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉంటే, నైట్ టైం ఎన్ఫోర్స్మెంట్ కూడా గట్టిగా ఉంటే ఈ ఫిగర్స్ నమోదు కావడం జరిగింది. అయితే మీరు ఇప్పుడే చూశారు ఒక అంశం, ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా తీసుకోవడం. అది ఇప్పుడే పూర్తి చేశాము. అది ఒక పెద్ద హైలైట్ లాగా మేము భావిస్తున్నాము. ఆపరేషన్ రోప్ అనేది తీవ్రతరం చేశాము. మీ అందరు తెలుసు, ట్రాఫిక్ ఫ్లో అనేది ఇప్పుడు 85 లక్షలకు చేరింది ఈ 3 కమిషనరేట్స్లో వాహనాల సంఖ్య. క్యారేజ్ వే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రోడ్డు అవైలబిలిటీ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడితే ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి. ఈ తగ్గుదల ఎందుకు జరుగుతుంది? ఫుట్పాత్స్ మీద షాప్ ఓనర్స్ ఎవరికైతే పర్మిషన్ ఉందో వారి షాప్స్ ముందు వేరే వారికి సబ్లెట్ చేయడము, వేరే అన్నీ కూడా పెట్టడము, దాని ద్వారా ఏవైతే వాహనాలు ఆగాలో అవి రోడ్డు పైన ఆగడం, క్యారేజ్ వే తగ్గిపోవడం అనేది మూల కారణం మన ట్రాఫిక్ జామ్స్కి. సో అది ట్యాకిల్ చేయడానికి, అది గుర్తించి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సహాయంతో, లా అండ్ ఆర్డర్ పోలీస్ సహాయంతో ఈ ఆపరేషన్ రోప్ అనేది గత 2-3 నెలలుగా గట్టిగా చేస్తున్నాము. వచ్చే సంవత్సరంని దీంట్లో ఒక ప్రణాళికబద్ధంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీస్ ఫామ్ చేసి, ఎందుకంటే ప్రతినిధులు ఏవైతే ఉన్నారో వారి సహాయం, వారి సహకారం లేకపోతే ఈ ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయడం అనేది కష్టమని మన అందరికి తెలిసిన విషయమే. సో వారి పూర్తి సహాయం దీంట్లో తీసుకొని ఎవరైతే పేద హాకర్స్ ఉన్నారో వారిని ఎక్కడ పెట్టాలి, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, రెడ్ జోన్స్ అనే ఉన్నాయి, బ్లూ జోన్స్, ఎక్కడ ఈ జోన్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేది గుర్తించి టౌన్ వెండింగ్ కమిటీస్లో ప్రతినిధులు ఉంటారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారు, వారందరూ కూర్చొని డిసైడ్ చేసి ఈ టౌన్ వెండింగ్ కమిటీస్ ద్వారా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ బ్రాంచ్ సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ బ్రాంచెస్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఈ ప్రజలకు, ఎందుకంటే ఇది ఒకటే ఫంక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్లో 100% పబ్లిక్కి టచ్ చేసేది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. సో దానికి మీరు ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం లేదు. చేస్తే మాకే ముప్పది. ఎందుకంటే ప్రజలంతా గొడవ చేస్తున్నప్పుడు మరి పోలీస్ బాగా పనిచేయట్లేదని అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ట్రాఫిక్ బ్రాంచ్ హ్యాస్ టు లివ్ అప్ టు దాట్. అందరు కూడా వెసులుబాటు ఉండే విధంగా, ఇంటికి ఆఫీస్కి తొందరగా చేరుకునే విధంగా మేము ట్రాఫిక్ బ్రాంచ్ని ఇంకా రీఓరియంట్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం.
టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా మంచి డిటెక్షన్స్, మంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో, ఈ ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, పబ్స్లో యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారు దృష్టి సారించి అనేక రకాల సట్టా కానివ్వండి, ఇవన్నీ కూడా వారు దృష్టి పెట్టి చాలా మంచి పట్టు సాధించారు. ముఖ్యంగా హైదరాబాద్లో రౌడీ షీటర్స్ పైన ఉక్కుపాదం టాస్క్ ఫోర్స్ ఇప్పుడు మోపుతుంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో వారు అలజడి సృష్టించడానికి వీల్లేదు. వారిపైన మేము గట్టిగా వ్యవహరిస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. స్పెషల్ బ్రాంచ్ ఈ సంవత్సరం 2.1 lakh వెరిఫికేషన్ చేసింది. అది కూడా రికార్డ్ నెంబర్. అది వాళ్ళపైన ఏదైతే వర్క్ బర్డన్ ఉందో దీని ద్వారా మీరు గమనించవచ్చు. జాబ్ వెరిఫికేషన్ 9,775 చేశారు ఈ సంవత్సరం. సిటీ ఆర్మ్ రిజర్వ్ ఏదైతే ఉందో మొత్తం సంవత్సరంలో ప్రతిరోజు ఒక 25 నుండి 30 ప్లటూన్ల డిప్లాయ్మెంట్, కొన్నిసార్లు అది 60-70 కూడా చేరుకుంటుంది. ఇదంతా చేస్తూ సిటీ ఆర్మ్ రిజర్వ్ ఆఫీసర్స్ వారి మోటివేషన్ మెయింటైన్ చేస్తూ ఉమెన్ ప్లాటూన్స్ కానివ్వండి, మెన్ ప్లాటూన్స్ కానివ్వండి, అక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్, డిసిప్లిన్ కాపాడుకుంటూ ఇవన్నీ వాళ్ళు చేపట్టారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ యాక్టివేట్ అయింది. వారు సమిట్స్ ఏర్పాటు చేశారు, సెక్యూరిటీ సమిట్ ఏర్పాటు చేశారు, సైబర్ క్రైమ్ పైన హ్యాక్ సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరంలో ఫస్ట్ 6 monthsలో ట్రాఫిక్ పైన, నార్కోటిక్స్ పైన, ఉమెన్ సేఫ్టీ పైన వారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి వారు రోజువారీగా కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు పిల్లలకు. సైబర్ సేఫ్టీ పైన దాదాపు 1,33,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఉమెన్ సేఫ్టీ టచ్ గురించి, అంటే వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే నేర్పించడం చిన్నపిల్లలకు 25,000 మంది పిల్లలకు అది నేర్పించారు. డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ 15,000 చేశారు. సో వారికి కూడా మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఐటీ సెల్, సోషల్ మీడియా సెల్ ఒకటి, సీసీటీవీకి సంబంధించిన ఆర్గనైజేషన్ ఐటీ సెల్లో ఉంది. వారు చాలా ఇప్పుడు మీకు అందరు తెలుసు సీసీటీవీస్ మెల్లమెల్లగా ఏదైతే 10 సంవత్సరాల క్రితం పెట్టారో, 7-8 సంవత్సరాల క్రితం పెట్టారో అవి మెల్లమెల్లగా పాడైపోతున్నాయి. సో దాన్ని రీప్లేస్ చేయడము, దాన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అది కాపాడుకుంటూ మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరంలో ఇంకోసారి స్పెషల్ డ్రైవ్ లాగా తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది దాని ఆధారం చేసుకొని వచ్చే సంవత్సరంలో సీసీటీవీస్ ఏవైతే పాడైపోయాయో అవన్నీ రీప్లేస్ చేస్తూ కొత్త సీసీటీవీస్ పెట్టడము, కనెక్టివిటీ ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రయారిటీగా మేము తీసుకొని, ఎందుకంటే నేర నియంత్రణ, నేర డిటెక్షన్, క్రైమ్ డిటెక్షన్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా సీసీటీవీస్ పైన చాలా ఆధారపడి ఉంటుంది. సో అందుకే అది కీలకమైన అంశంగా గుర్తించి సీసీటీవీస్ని మేము ప్రయారిటైజ్ చేసి దానిపైన ఫోకస్ చేస్తాం. అదే కాకుండా ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ద్వారా ఈ ఆఫీస్ ద్వారా ఇప్పుడు ఫైల్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. సో అది కూడా ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ లాగా మేము భావిస్తున్నాము. వచ్చే సంవత్సరంలో డ్రోన్స్ కూడా డిప్లాయ్ చేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం డ్రోన్స్, అదే కాకుండా లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు మేము హైర్ చేసుకొని పండుగల సందర్భంగా డ్రోన్స్ వాడుతున్నాము. కానీ వచ్చే సంవత్సరంలో మేమే కొన్ని ఓన్ చేసి కొని ఈ డ్రోన్స్ని ఒక డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ అనేది కూడా ఏర్పాటు చేసి ఆ డ్రోన్స్ని కూడా మేము డిప్లాయ్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఏదైనా బ్రాంచ్ పైన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చని నేను తెలియజేస్తున్నాను. అవును, అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తున్నాము. దానికి తగిన బోర్డ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ పోస్టింగ్ ఇవ్వాలి. సో అవన్నీ కూడా మళ్ళీ రీట్రైనింగ్ ఇచ్చి కొత్త ఆఫీసర్స్ రావడం, వారికి దీనిపైన సరైన అవగాహన లేకపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. సో వీ విల్ రివైవ్ ద ఎంటైర్ థింగ్ ఇన్ 2025. సార్ హియర్ జ్యోతి TV9. సార్ కొన్ని కారణాల వల్ల ఆఫీసర్స్లో కూడా కొంతమంది సస్పెండ్ అయ్యారు, ఏసీబీ ట్రాప్లో కూడా ఉన్నారు. సో ఓవరాల్ సస్పెండ్ అయినటువంటి ఆఫీసర్స్ లిస్ట్ ఏమైనా ఉందా సార్? ఉంది, తయారు చేయలేదు, బట్ తప్పకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఐడియా ఉందా?
కొన్ని కేసెస్ లైక్ ఏసీబీ ట్రాప్స్ ఉన్నాయి, కొంతమంది అటాచ్ అయ్యారు. అడ్మిన్ జాయింట్ సిపి అడ్మిన్ గారు దీనికి రిప్లైస్. ఓకే సార్. అవును. है ना, पुराने शहर में खास तौर पे साउथ जोन में कैमरे बने। पिछले 4 साल से जो है ना सर मुसलसिल कैमरे बने और बड़े चौराहे जो जितने भी है वहाँ पर कैमरे बिल्कुल ही काम नहीं कर रहे, कैमरे बने। पहला सवाल। और दूसरा सवाल ये है सर, आप लोग ऑपरेशन रूप के नाम से जो हैदराबाद सिटी पुलिस जो काम कर रही है, यानी कि फुटपाथ पे जो इलीगल इंक्रोचमेंट को जो ना बर्खास्त कर रहे हैं आप, बहुत अच्छा काम है सर। मगर दूसरी तरफ रेस्टोरेंट्स और बड़े होटल्स के पास जो इलीगल पार्किंग हो रही है साहब, उस पर कार्रवाई क्यों नहीं हो रही? और एक तीसरा सवाल है सर, लास्ट सवाल, कि ट्रैफिक पुलिस की तरफ से जो है सिग्नल्स पे जो है, यानी कि सिग्नल्स है पुराने शहर में खास तौर पे कई सिग्नल्स जो है ना सर नाकारा है, और वो नाकारा सिग्नल्स पे जो है ना ट्रैफिक के कोई जवान मौजूद नहीं रहते, और कोई ऐसे छोटे चौराहे हैं जहाँ पर ट्रैफिक के कांस्टेबल फ़ोन में जो है ना बैक साइड ठहर के फोटोज़ खींच रहे हैं विदाउट हेलमेट के साथ। ये बहुत ज़रूरी है सर। ठीक, ये सीसीटीवी के बारे में आप सब जानते हैं कि सीसीटीवी तो फ्री नहीं आता, कोई ना कोई इस पर खर्च करना पड़ता। तो वो 2014, 15, 16 में एक स्पेशल ड्राइव था वो, कि सबके पास जाकर हम उनको मनाते थे। रेजिडेंट वेलफेयर एसोसिएशन, कॉलोनी एसोसिएशंस, बिल्डिंग में जो रहते हैं सबसे मीटिंग्स करके हम उनको एक कैमरा लगाने से 100 पुलिस मैन का काम करेगा वो, ये उनको समझाए थे। तो जब एक आवाम में भी एक भरोसा आ गया था और सब पुलिस ऑफिसर्स उसमें इन्वॉल्व थे, और वो अपने आप आगे आकर सीसीटीवीज लगाने शुरू किए। इससे नेनु सैतम जो है, जो दुकानों के पास कैमराज रहते हैं, वो 6 लाख तक पहुंच गए। 10,000 कम्युनिटी सीसीटीवीज जो पब्लिक अपना एमपीज एमएलएज भी अपने फंड्स में से थोड़ा इसके लिए देकर सीसीटीवीज लगाने के लिए वो हमको पैसा दिए थे, मतलब जो ऑर्गेनाइजेशन के द्वारा करना है। उसी तरीके से गवर्नमेंट से भी 10,000 कैमरा लगाने का एक 500 करोड़ का एक प्रोजेक्ट हुआ था। फिर सेफ सिटी में ये 4 तरीके के प्रोजेक्ट हैं। वुमेन सेफ्टी भरोस, ये निर्भया प्रोजेक्ट जो है उसमें, उसके तहत 3,500 कैमरा लगाए गए। तो क्या हो गया कि पिछले 5-6 साल में ये कैमरा खराब होने लगे, और जब भी हम आवाम के पास जाकर बोलने लगे कि देखो भाई एक कैमरा खराब हो गया है, आप थोड़ा आप कॉलोनी वाले मिलके इसको लगाओ, तो वो आगे आना बंद कर दिए। मतलब हम वो बोलने लगे कि हम कितने बार खर्च करेंगे, ये हम एक बार कर दिए, आप आगे चल के आप ही कीजिए, इसको मेंटेन करने का कुछ तरीका गवर्नमेंट को निकालना चाहिए। तो जो आवाम से आ रही थी, जो मदद आ रही थी, वो थोड़ा कम हो गई। तो हमको फिर ये ड्राइव जो है टेकअप करना है, और धीरे धीरे इसका जो काम कर रहे हैं कैमराज वो कम होते जा रहे हैं। वो अच्छी बात नहीं है, क्योंकि हैदराबाद शहर जो है और जो तेलंगाना में जो कैमराज हैं वो 60%, देश में जो कैमराज हैं टोटल उसका 60% नंबर हमारे तेलंगाना के रियासत में है। तो उसको हम मेंटेन करेंगे। इसीलिए मैंने अपने एड्रेस में भी कहा कि सीसीटीवीज हमारा एक प्रायोरिटी एस्पेक्ट रहेगा। तो बाकी जो ट्रैफिक के हैं वो ट्रैफिक एडिशनल सीपी साहब उसके बारे में जिक्र करेंगे। One second.